హలో గైస్, దిస్ ఈజ్ సంతోష్ నాయక్. ప్రీవియస్ క్లాస్లో మనం కీ ఫ్రేమ్స్ గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో వచ్చేసి మనం స్పీడ్ చేంజ్ అండ్ స్పీడ్ ర్యాంపింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, వెడ్డింగ్ వీడియోగ్రఫీ కావచ్చు, మూవీస్లో ఫైట్స్ కావచ్చు, లేదంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ డ్రామా బేస్డ్ కంటెంట్లో మనకి స్లో మోషన్ లేదా ఫాస్ట్ పేస్డ్ ఎడిటింగ్ అనేది ఉంటుంది. సో ఇదంతా మనం స్పీడ్ ర్యాంపింగ్ అనే కాన్సెప్ట్తో చేయొచ్చు. సో ఈ క్లాస్లో మనం స్పీడ్ ర్యాంప్ని డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ఒక నార్మల్ వీడియోని సినిమాటిక్ లెవెల్లో ఎడిట్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఈరోజు క్లాస్లో మనం స్పీడ్ చేంజ్ అంటే ఏంటి, వాటి యొక్క ఫండమెంటల్స్ గురించి నేర్చుకుంటాం. స్పీడ్ ర్యాంప్ ఇవన్నీ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో డావించి రిజాల్వ్లో స్పీడ్ చేంజ్ చేయడానికి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఒకసారి ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ మీడియా పూల్ నుంచి ఒక 2 క్లిప్స్ ఇలా డ్రాగ్ చేసుకుందాం. సో దీంట్లో ఇదొక క్లిప్ అండ్ ఇది ఒకటి ఉంది. సో దీంట్లో మనకి ఆడియో ఉంది కదా, ఆడియో మనకు అవసరం లేదు కాబట్టి ఆడియో తీసేద్దాం మనం. సో ఈ రెండిట్లో మనం స్పీడ్ చేంజ్ ఎలా చేయాలి, స్పీడ్ ర్యాంపింగ్ అనేది నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోగానే సో ఈ ఫుటేజ్ వచ్చేసి మనకి నార్మల్ స్పీడ్ ఇది. సో దీంట్లో ఏం మనకి స్పీడ్ ట్రాన్సిషన్స్ ఇలాంటివి ఏం లేవు, జస్ట్ ఒక రెగ్యులర్ ఫుటేజ్ అనమాట. సో ఇది ఎంత ఫ్రేమ్ రేట్లో ఉందనేది ఒకసారి చూస్తే ఇక్కడ మనకి 60 FPS ఉంది అండ్ 1920 1080p అంటే హెచ్డీలో ఉంది ఇది. సో ఇప్పుడు ఈ క్లిప్ యొక్క స్పీడ్ని మనం చేంజ్ చేద్దాం. సో ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో చేసాం కదా, దాంట్లో FPS చేంజ్ చేస్తే మనకు స్లో మోషన్ ఎలా అవుతుంది అనేది. సో ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అండ్ పైన కూడా ఐ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఈ క్లిప్ పైన మనం రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ చేంజ్ క్లిప్ స్పీడ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది, చేంజ్ క్లిప్ స్పీడ్. దీంట్లో స్పీడ్ వచ్చేసి మనకి 100% ఉంది. ఈ స్పీడ్ అనేది మనకు 100% అంటే ఇందాక మనం ప్లే చేసాం కదా, ఈ వీడియో అనేది ఒక న్యూట్రల్ టైంలో ప్లే అవుతుంది, అంటే రెగ్యులర్ ఫార్మాట్లో ప్లే అవుతుంది. నెక్స్ట్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే ఇది 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో ఉంది. అంటే మన టైం లైన్ ఉంది కదా, సో మన టైం లైన్ వచ్చేసి 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్. సో టైం లైన్ ఒకసారి మనం చూస్తే ఇక్కడ చూస్తే హెచ్డీలో ఉంది, 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో ఉంది కదా. సో అందు గురించి ఇది మనకి ఇక్కడ చూస్తే మళ్ళీ 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని ఉంది కదా, ఎందుకంటే టైం లైన్ ప్రకారం ఇది డిఫాల్ట్గా 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీసుకుంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసి ఈ క్లిప్ యొక్క డ్యూరేషన్ 8 సెకండ్స్ ఉంది, అది ఇక్కడ చూపిస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే ఒక 50% మనం స్పీడ్ని తగ్గించేద్దాం. సో 50%. సో దీంట్లో యాక్చువల్లీ మనం ఫ్రేమ్స్ యొక్క కాన్సెప్ట్ ఇంతకుముందు ఆల్రెడీ 2 వీడియోస్లలో డిస్కస్ చేసాము కాబట్టి నేను ఇక్కడ ఫ్రేమ్ రేట్స్ గురించి డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ వీడియో అనేది లెంతీ అయిపోతుంది. అండ్ ఆల్రెడీ ప్రీవియస్లీ కూడా మనం డిస్కస్ చేసాము కాబట్టి ఆ వీడియోని ఒకసారి చూడండి. సో ఇప్పుడు 50%కి నేను ఇది చేంజ్ చేశాను. సో 50% ఇస్తే ఇక్కడ కింద చూస్తే మనకి ఫ్రేమ్ రేట్స్ అనేది ఇది కూడా హాఫ్ అయిపోయింది. మనం 50% ఇచ్చాము కదా, 50% స్పీడ్లో మనకి ఇప్పుడు ఫ్రేమ్ రేట్ అంటే 0.5% కదా, 24 ఫ్రేమ్స్ కదా మనకి. 24 ఫ్రేమ్స్లో కూడా అది 50%లో కన్వర్ట్ చేసుకుంది. సో ఇప్పుడు ఇది ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. ఈ వీడియో అనేది స్లో అయిపోయింది, ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇది ఇక్కడ చూస్తే మనకి వీడియో అనేది ఇంతకు ముందులా కాకుండా స్లో అయిపోయింది. ఇక్కడ 50% మనం రేషియో ఇచ్చాం దీంట్లో. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం సపోజ్ దీంట్లో 100 ఫ్రేమ్స్ ఉంటే 50% అంటే 50 ఫ్రేమ్స్ మనకి కంప్రెస్ అయిపోయినాయి కదా, రిమైనింగ్ 50 ఫ్రేమ్స్ కూడా మనకి దీంట్లోనే స్ట్రెచ్ అయిపోయి ఉన్నాయి అవి. సో ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ ఏం అవ్వలేదు. సో ఇది ఎందుకు అవ్వలేదు అనేది ఇప్పుడు చూద్దాం. సో చేంజ్ క్లిప్ స్పీడ్ ఉంది కదా, ఇది మనం ఇక్కడ రిపిల్ టైం లైన్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి ఉంచాలి. ఎందుకంటే మనకి ఫ్రేమ్స్ కంప్రెస్ అయినా సపోజ్ దీంట్లో 100% ఇచ్చామనుకోండి, మనకి టైం లైన్లో తగ్గుతుంది ఇక్కడ. అండ్ 50% అంటే మనకి ఇంకా అడిషనల్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, రిమైనింగ్ ఫ్రేమ్స్ అవన్నీ ఇక్కడ స్ట్రెచ్ అయిపోవాలి మనకి. సో ఇప్పుడు మనము ఈ రిమైనింగ్ టైం లైన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి కాబట్టి రిపిల్ టైం లైన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు చూస్తే మనకి ఆటోమేటికల్లీ ఇక్కడ క్లిప్ యొక్క లెంత్ పెరిగింది, ఎందుకంటే ఇది సపోజ్ ఇక్కడ 8 సెకండ్స్
ఇక్కడ వరకు ఉంటే 8 సెకండ్ వరకు ఈ క్లిప్ ఉంటే దీనికి డబుల్ అయింది, ఎందుకంటే రిమైనింగ్ ఫ్రేమ్స్ని అది సైడ్స్లలో అడ్జస్ట్ చేసుకుంది అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే మనం ఇది స్లోగానే ప్లే అవుతుంది, ప్లస్ రిమైనింగ్ ఫుటేజ్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంది. ప్రీవియస్లో ఏమైంది, మనకు 8 సెకండ్స్ వరకు మనకు స్లో మోషన్ యాడ్ అయింది, స్పీడ్ మనకి డిక్రీజ్ అయింది 50%కి. బట్ ఈ పార్ట్ అనేది మనకి కాంప్రమైజ్ అయిపోయింది లేదా కంప్రెస్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఫర్దర్ ఇప్పుడు ఈ 16 సెకండ్స్ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి పక్కన ఏం లేదు. అండ్ అదేవిధంగా ఇది స్ట్రెచ్ అవ్వడంతో పాటు మనకి ఈ పక్కనే ఉన్న క్లిప్ని కూడా సో సైడ్కి మూవ్ చేసేసింది. సో ఇంతకుముందు ఇది ఇక్కడెక్కడో ఉండే కదా, ఇప్పుడు ఇది సైడ్కి అయిపోయింది, అంటే టైం లైన్ ఆటోమేటికల్లీ అడ్జస్ట్ చేసుకుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ 50% ఉంది కదా, దీన్ని 200% చేద్దాం. అంటే 100% రేషియో కదా, అలా కాకుండా 200% చేసి రిపల్ టైం లైన్ ఇచ్చేద్దాం. అప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఒక సెకండ్కి 48 ఫ్రేమ్స్ తీసుకుంటుంది. యూజువల్లీ 24 తీసుకోవాలి కదా, సో దానికి 2 టైమ్స్ తీసుకుంటుంది అది. అండ్ ఇక్కడ సెకండ్స్ కూడా మనకి డ్యూరేషన్ 4 సెకండ్స్లో వచ్చేస్తుంది, ఎందుకంటే దీని యొక్క యాక్చువల్ డ్యూరేషన్ 8 సెకండ్స్ కదా, ఇప్పుడు దాంట్లో హాఫ్ తీసుకుంటుంది, ఎందుకంటే డబుల్ చేసాము కాబట్టి 200% చేస్తున్నాము కాబట్టి. సో ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ మనకి 4 సెకండ్స్కి వీడియో అనేది కంప్రెస్ అయిపోయింది. అండ్ అదేవిధంగా మనకి ఏదైతే దాని పక్కన ఉన్న క్లిప్స్ ఉన్నాయో దాన్ని కూడా మనకి అదే పొజిషన్లో తీసుకొచ్చేసింది అనమాట. సో ఇన్ కేస్ ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లోనే ఉంచేస్తుంది, ఇది అటాచ్ అయి ఉంటే అది అటాచ్లోనే ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఇది ప్లే చేసి చూస్తే ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఇది నెక్స్ట్ మనము దీంట్లోనే రివర్స్ స్పీడ్ అని ఉంది కదా, ఫస్ట్ ఇది 100% నార్మల్ న్యూట్రల్ పొజిషన్లో తీసుకుందాం. 100% యాడ్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రిపిల్ టైం లైన్ ఉంది కదా, దీన్ని మనం సెలక్షన్లోనే ఉంచేసి నెక్స్ట్ రివర్స్ స్పీడ్ అంటే ఇది రివర్స్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ -100 ఉంది చూడండి, అంటే రివర్స్ ప్లే అవుతుంది, మనకు లాస్ట్ ఫ్రేమ్ నుంచి ఫస్ట్ ఫ్రేమ్కి వస్తుంది. అండ్ 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఈ వీడియో అనేది రివర్స్లో ప్లే అవుతుంది. సో ఇలా ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్లో మనకి ఒక స్టిల్ కావాలి అనుకోండి, సపోజ్ ఈ స్టిల్లో మనకి ఇది ఈ ఫ్రేమ్ అనేది ఫ్రీజ్ అవ్వాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో వెళ్ళి ఫ్రీజ్ ఫ్రేమ్, ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే ఇవన్నీ బ్లాక్ అయిపోయినాయి, ఎందుకంటే ఈ సెట్టింగ్స్లోని మనకి ఇంకా పని లేదు. ఇప్పుడు చేంజ్ చేస్తే ఇక్కడ మనకి ఒక స్ప్లిట్ అయిపోయింది చూడండి, ఇక్కడ ఈ క్లిప్ అనేది స్ప్లిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే ఈ క్లిప్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఫస్ట్ దీన్ని మనం ఫార్వర్డ్గానే చేసేద్దాం, ఫస్ట్ ఇది ఫార్వర్డ్ చేసేద్దాం రివర్స్ స్పీడ్ కాకుండా. సో ఇది ఏం చేసిందంటే మనకి ఈ ఫ్రేమ్ ఎక్కడైతే మనం ఈ ప్లే హెడ్ పెట్టామో ఆ ప్లే హెడ్ దగ్గర మనకి ఆ పర్టికులర్ క్లిప్ని ఫ్రీజ్ చేసేసింది అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం దీన్ని ఒక స్టిల్ ఇమేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అంటే మనకి ఒక స్టాటిక్ ఇమేజ్ లాగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ దీన్ని ఏదైనా ఎఫెక్ట్ లాగా వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఎంత కావాలంటే అంత టైం కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యూజువల్లీ మనకు వీడియో క్లిప్కి అంత టైమింగ్ ఉండదు కదా, సపోజ్ ఇప్పుడు దీంట్లో ఒక మ్యాక్సిమం లిమిట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని అడ్జస్ట్ చేయలేము అంటిల్ అండ్ అన్లెస్ మనం దీంట్లో స్పీడ్ని కనుక తగ్గిస్తే తప్ప. ఇప్పుడు ఇది ఇమేజ్ కాబట్టి దీంట్లో ఎంత టైం అయినా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇప్పుడు ఒకసారి డిలీట్ చేసేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు చేంజ్ క్లిప్ స్పీడ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్స్ అన్ని మనకి, సో ఇప్పుడు ఈ చేంజ్ క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం తీసేద్దాం ఇప్పుడు. సో ఈ స్పీడ్ చేంజ్ అనేది మనం ఇక్కడ కూడా చేయొచ్చు. మనకి ఇన్స్పెక్టర్ ట్యాబ్ ఉంది కదా, ఇన్స్పెక్టర్ ట్యాబ్లో మనకి స్పీడ్ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో కూడా మనం ఇందాక చేసాము కదా ఆ కంట్రోల్స్ ఇక్కడ కూడా చేయొచ్చు. సో దీంట్లో కూడా మనం స్పీడ్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను ఇంక్రీజ్ చేయగానే సపోజ్ ఇది 200 చేస్తాను నేను, 200 చేయగానే ఇక్కడ ఇది ఫాస్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఫ్రేమ్ రేట్స్ కూడా పెరిగినాయి, అండ్ ఇక్కడ డ్యూరేషన్ కూడా తగ్గింది. అండ్ రిపిల్ టైం లైన్ ఆన్లో ఉంది కదా ఇక్కడ, కాబట్టి మనకు టైం లైన్ కూడా మనకి అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇది ఆఫ్ చేసేసి ఈ వీడియోని ఇక్కడ ఈ నెక్స్ట్ క్లిప్ ఉంది కదా ఇక్కడ అటాచ్ చేసేసి మళ్ళీ దీన్ని 100%కి
చేసేద్దాం మనం. సో 100% చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి వీడియో న్యూట్రల్ అయిపోయింది, బట్ ఈ రిమైనింగ్ పోర్షన్ మనకి ఏదైతే వీడియో ఎక్స్టెండ్ అవుతుందో అది మనకి ఇక్కడ అవ్వట్లేదు ఇక్కడ. సో ఆ ఏదైతే పర్టికులర్ ప్లేస్ ఉందో అక్కడ వరకు మాత్రమే ఇది అవుతుంది, అండ్ రిమైనింగ్ ఏరియాని అది ట్రిమ్ చేసేస్తుంది ఆటోమేటికల్లీ. సో బై డిఫాల్ట్ అది మన పర్మిషన్ లేకుండా అది ట్రిమ్ అవ్వకూడదు కదా, సో అది మనం ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి. కొన్ని కేసెస్లో అది మనం వాంటెడ్లీ ఇలా ఓన్లీ పర్టికులర్ టైం లైన్లోనే మనకి ఆ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఓకే, బట్ అలా కాకుండా దానంతటా అదే ట్రిమ్ అయిపోతుంది అంటే మనకి వీడియోలో డిస్టర్బెన్స్ అనేది వస్తుంది మనం ఎడిట్ చేసేటప్పుడు. సో ఈ విధంగా టైం లైన్ అనేది మనం ఖచ్చితంగా ఇది సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఈ విధంగా నెక్స్ట్ దీంట్లో మనకి రివర్స్ స్పీడ్ ఇందాక మనం చూసాం కదా, దాంట్లోనే రివర్స్ లాగా, అండ్ ఫ్రేమ్ ఫ్రీజ్ ఇందాక కూడా మనం అప్లై చేసి చూసాం కదా, ఫ్రేమ్ ఫ్రీజ్ ఇది ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి అప్లై చేసి చూద్దాం, ఫ్రేమ్ ఫ్రీజ్. సో మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ చేసేసింది, ఒకసారి టైం లైన్ పెద్దగా చేస్తే ఇప్పుడు ఇది స్టిల్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీడియో ఉంది, ఇక్కడ స్టిల్ పొజిషన్ ఇది. సో ఇది అండ్ సో ఇది 2 టైప్స్లో మనం ఇలా చేస్తున్నాం. సో ఈ విధంగా మనం స్పీడ్ చేంజ్ అనేది ఒక వీడియోలో చేయొచ్చు. సపోజ్ మనకి ఏదైనా ఫస్ట్ దీన్ని 100% చేసేద్దాం మనం. సో ఇప్పుడు ఇది 100% అయింది. సో మనకి ఎంత కావాలంటే అంత ఇక్కడ ప్లస్ మనకి ఈ రైట్ క్లిక్ ఇచ్చేసి కూడా చేసుకోవచ్చు అనుకున్నాం కదా. ఏదైనా మనం ఎఫెక్ట్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ రీసెట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే రీసెట్ చేస్తే రీసెట్ అయిపోతుంది. సో ఇప్పుడు స్లో మోషన్ చేయడానికి మనకి ఇది ఒక వే. ఇక్కడ మనం ఆప్షన్స్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్లో కూడా ఈ స్పీడ్ చేంజ్ ఆప్షన్లో మనకు కావాల్సిన స్పీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మన టైం లైన్ రిపీల్ అవ్వాలా లేదా అనేది అది కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు స్లో మోషన్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ ఇది స్లో మోషన్. మనం ఇప్పుడు ఏం చేసాము, ఒక క్లిప్ని సెలెక్ట్ చేసుకున్నాము, దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి చేంజ్ క్లిప్ స్పీడ్ దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసాము, చేంజ్ చేసాము. అండ్ ఇక్కడ కూడా మనం స్పీడ్ చేంజ్లో ఇవన్నీ ఆప్షన్స్ చూసుకొని మనం స్లో మోషన్ అనేది అప్లై చేసాము. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఈ సెట్టింగ్స్ ఇస్తున్నాం కదా, ఈ సెట్టింగ్స్ ఇస్తున్నప్పుడు అది కంప్లీట్ వీడియో పైన ఎఫెక్ట్ అవుతుంది. మనం ఏదైనా దీన్ని రివర్స్ ఎడిట్ చేయాలి అనుకుంటే మనం ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో రివర్స్ యాడ్ చేస్తే కంప్లీట్లీ ఇది అవుతుంది. లేదా మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. నేను ఇది అండూ చేసి ఈ క్లిప్ 100% మనకి ఇక్కడ న్యూట్రల్గా ప్లే అవ్వాలి, అండ్ మళ్ళీ ఇక్కడ స్లో మోషన్ యాడ్ అవ్వాలి, అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి నార్మల్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన బ్లేడ్ టూల్ ఉంటుంది కదా, అది యూజ్ చేసి ఇట్లా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 సెగ్మెంట్స్ అయినాయి, 3 పార్ట్స్. సో దీంట్లో ఇది మనం నార్మల్గా ఉంచేద్దాం. దీంట్లో మనం స్లో మోషన్ యాడ్ చేస్తున్నాం అనుకోండి, సపోజ్ ఒక 40 ఇచ్చాము. ఇప్పుడు చూస్తే మనం ఇది రెగ్యులర్లీ ప్లే అయ్యి ఇక్కడ స్లో మోషన్ అవుతుంది, అండ్ దెన్ ఇక్కడ దగ్గర దాకా వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. సో బట్ ఇది ప్రాపర్గా లేదు కదా మనకి. సో ఈ విధంగా మనం యూజ్ చేయడం వల్ల మనం ప్రాపర్లీ ఒక సినిమాటిక్ ఫీల్ లేదా ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ వేలో మనం ట్రాన్సిషన్ అనేది అప్లై చేయలేము. అఫ్కోర్స్ దీని యూజ్ అనేది చాలా బాగుంటుంది, అండ్ ఇది లిమిటెడ్గా మాత్రమే సర్వ్ చేయగలుగుతుంది మనకి. ఎవ్రీ టైం మనం దీన్ని యూజ్ చేయలేము. బట్ ఇది ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రొఫెషనల్గా అండ్ సినిమాటిక్గా చేయాలంటే ఇంకో ఆప్షన్ ఉంటుంది, అదే రీటైమ్ కంట్రోల్స్. అది ఎలా అంటే సపోజ్ ఈ క్లిప్ని మనం రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ చూస్తే రీటైమ్ కంట్రోల్స్ ఇది క్లిక్ చేస్తే మనకి క్లిప్ అనేది ఈ విధంగా అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే మనం దీన్ని నేను జూమ్ చేశాను టైం లైన్లో. సో దీంట్లో మనకి ఇక్కడ స్పీడ్ చేంజ్ అనే ఆప్షన్ వచ్చేసింది కదా. నార్మల్లీ ఈ క్లిప్ కాకుండా అడిషనల్లీ ఇది ఒక బార్ క్రియేట్ అయింది మనకి. ఇది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ దీంట్లో కొన్ని మనకి ఇండికేటర్స్ వచ్చినాయి, అవి ఫార్వర్డ్ పొజిషన్లో మనకు చూపిస్తున్నాయి, అంటే రైట్ సైడ్కి చూపిస్తున్నాయి కదా, ఫార్వర్డ్ సైడ్. ఎందుకంటే ఇది
మనకి రెగ్యులర్ ఫార్మాట్ వీడియో కాబట్టి. సో దీన్ని యూజ్ చేసి మనం మన ఫుటేజ్ని రియల్ టైం కంట్రోల్స్ యూజ్ చేసి ఒకటే ఫుటేజ్లో మనం మల్టిపుల్ ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ సింగిల్ ఫుటేజ్లోనే మనం ఫాస్ట్ చేయొచ్చు ఇక్కడ వరకు, ప్లస్ కొద్దిగా ఇక్కడ స్లో చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ ఎఫెక్ట్ కావాలన్నా చేయొచ్చు. సో మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఇండికేటర్ చూపిస్తుంది కదా, ఇది ఎంత చూపిస్తుంది 100%. అంటే మనకి రెగ్యులర్ ఏదైతే నార్మల్ ఫుటేజ్ ప్లేబ్యాక్ రేంజ్ ఉంటుందో అది మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ సో ఇప్పుడు దీంట్లో మనం స్లో మోషన్ యాడ్ చేసి చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ ఒక విషయం రిమైండ్ చేస్తున్నాను, మనం ఏదైనా క్లిప్ని ఎడిట్ చేసేటప్పుడు దాని యొక్క ఫ్రేమ్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదైనా స్లో మోషన్ యాడ్ చేసినప్పుడు క్లిప్ యొక్క ఫ్రేమ్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనం స్లో మోషన్స్ యాడ్ చేయడానికి మోస్ట్లీ మనకి 60 FPS లేదా 120 FPSలో వీడియోస్ అనేది ఉంటే మంచి స్మూత్ ట్రాన్సిషన్ అనేది వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం దీంట్లో ఎఫెక్ట్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ చూడవచ్చు. సపోజ్ దీన్ని నేను కొద్దిగా సైడ్లో తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఇది డైరెక్షనల్ మార్క్ వచ్చింది కదా ఈ క్లిప్లో. సో దీంట్లో మనం ఇక్కడ హోవర్ చేస్తే ఇలా ఒక ఆప్షన్ వస్తుంది, ఇక్కడ చూడవచ్చు. సో ఇలా కూడా మనం స్లో మోషన్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే మీరు కింద ఇక్కడ చూస్తే 100% నుంచి 83%కి వచ్చింది. మళ్ళీ నేను కొద్దిగా ఇది డ్రాగ్ చేస్తాను, 50%కి వచ్చింది చూడండి, నియర్లీ 50%, 53%కి ఉంది. సో ఇక్కడ కూడా మనకి స్లో మోషన్ అనేది యాడ్ అయింది ఇక్కడ. అండ్ మనం దీన్ని బ్యాక్ తీసుకుంటే ఇది ట్రిమ్ అవ్వదు, మనకి ఫాస్ట్ అయిపోతుంది వీడియో. సపోజ్ ఇది 200కి చేద్దాం, ఇక్కడ చూస్తే ఇది ఫాస్ట్ అయిపోయింది చాలా. నార్మల్లీ మన ఫుటేజ్కి ఏమవుతుంది, మనం ఇలా డ్రాగ్ చేయగానే మనకి ఇలా ట్రిమ్ అయిపోతుంది వీడియో. బట్ మనం రీటైమ్ కంట్రోల్ ఇస్తే మనకి ట్రిమ్ అనేది అవ్వకుండా మనకి ఇలా ఫాస్ట్ లేదా స్లో మోషన్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది ఒక కాన్సెప్ట్. ఇలా కాకుండా మనం పర్టికులర్ ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ వరకే మనకి కావాలి స్లో మోషన్ అనేది ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఈ క్లిప్లో మనం సెకండ్ పర్సన్ యాడ్ అయ్యే టైంలో మనకి స్లో మోషన్ యాడ్ చేయాలనుకుంటున్నాం మనం. సో ఈ ప్లేస్లో మనం సపోజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ ఒకటి వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే యాడ్ స్పీడ్ పాయింట్ అని వచ్చింది చూసారా, ఇది క్లిక్ చేయండి. రైట్, ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇది ఎప్పటి వరకు, ఇక్కడ వరకు. సో ఇది ఇక్కడ వరకు స్లో మోషన్ ఎఫెక్ట్ రావాలి అనుకుంటున్నాం మనం. సో నెక్స్ట్ అగైన్ మనం ఇక్కడ పాయింట్ అనేది యాడ్ చేసాం. సో మనం ప్రజెంట్ ఈ క్లిప్లో ఈ 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసాం మనం. సో దీన్ని స్పీడ్ పాయింట్స్ అనొచ్చు లేదా కీ ఫ్రేమ్స్ కూడా అనొచ్చు. ఆఫ్ కోర్స్ స్పీడ్ పాయింట్స్ అనే అందాం. ఈ ఫ్రేమ్స్ మనం కీ ఫ్రేమింగ్ అనేది ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఏంటి అనేది. సో దీంట్లో మనకి ఈ స్పీడ్ పాయింట్స్లో 2 టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ పైన ఒక హ్యాండిల్ ఉంది అండ్ డౌన్ సైడ్ ఒక హ్యాండిల్ ఉంది, ఇక్కడ కూడా అండ్ ఇక్కడ కూడా. సో వీటికి ఒక పర్పస్ ఉంటుంది. సపోజ్ దీన్ని ఇక్కడ మౌస్తోని హోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇది రెడ్ కలర్లో షిఫ్ట్ అయిపోతుంది కదా. సో ఇలా అవ్వగానే మనం దీన్ని డ్రాగ్ చేస్తే ఆ పర్టికులర్ పోర్షన్ ఏదైతే మనం స్లో మోషన్ ఇవ్వాలి అనుకున్నామో అది మాత్రమే మనకి ఇక్కడ స్లో మోషన్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇది స్ట్రెచ్ అయిపోయింది మనకి. అంటే మనకి ఇక్కడ 30%లో స్లో మోషన్ యాడ్ అయింది. ఇక్కడ 100% ఉంది, ఇక్కడ 100% ఉంది, బట్ ఇక్కడ వచ్చేసి 30% ఉంది. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. సపోజ్ ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. సో ఇక్కడ చూస్తే ఇక్కడ రాగానే ఇక్కడ స్లో మోషన్లో మళ్ళీ వెళ్ళిపోయింది ఫాస్ట్గా. సో ఈ విధంగా. సో ఇది ఒక క్లిప్లోనే పర్టికులర్లీ మనం కంట్రోల్ అనేది చేయొచ్చు. ప్లస్ ఇక్కడ రాగానే ఇది స్పీడ్ అయిపోవాలి అనుకుంటున్నాను నేను. సో ఇది 100% అని కాకుండా ఇది ఒక 150 చేద్దాం దీన్ని. సో ఇది చేయాలి అంటే మనము ఇప్పుడు ఇక్కడ క్లిప్ ఉంది కదా, దీన్ని బ్యాక్ చేస్తే 150, సపోజ్ ఇక్కడ 149 వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి న్యూట్రల్ టైంలో వస్తుంది, స్లో మోషన్ అయింది, అండ్ అగైన్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఫాస్ట్ వచ్చేసింది. అగైన్ ఇక్కడ మళ్ళీ స్లో మోషన్ రావాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ మనకు ఒక స్పీడ్ పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఈడొక స్పీడ్ పాయింట్ యాడ్ చేసాం మనం. ఇప్పుడు ఈ స్పీడ్ పాయింట్ యాడ్ చేసాం కదా, ఇక్కడ నుంచి మనకి రెస్ట్ క్లిప్ మొత్తం మళ్ళీ నార్మల్ రేంజ్లో రావాలి, అంటే 100. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫాస్ట్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ స్లో అయిపోయింది, అంటే న్యూట్రల్ టైంలో అయిపోయింది.
ఇప్పుడు ఇది కూడా స్లో మోషన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్లో మోషన్ చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే స్లో అయిపోయింది, అగైన్ ఫాస్ట్ అయింది, మళ్ళీ స్లో అయిపోయింది, ఇలా అన్నమాట. సో ఈ విధంగా మనం ఒకటే క్లిప్లో మల్టిపుల్ ట్రాన్సిషన్స్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ దీంట్లో మరి ఈ పైన హ్యాండిల్స్ అయితే మనం ఇక్కడ ఈ స్పీడ్ని కంట్రోల్ చేసేటందుకు యూజ్ చేస్తున్నాం కదా. అండ్ ఇప్పుడు ఇక్కడ కింద సెకండ్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తాయి అంటే మన కీ ఫ్రేమ్ పొజిషన్స్ని అడ్జస్ట్ చేస్తాయి అన్నమాట. ఈ పైన హ్యాండిల్స్ అన్నీ మనకి ఎఫెక్ట్స్ని యాడ్ చేస్తున్నాయి. బట్ ఇప్పుడు ఈ కింది హ్యాండిల్స్ ఏంటి అంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూస్తే 40 ఉంది కదా, ఈ 40 అనేది అలానే ఉంటుంది, బట్ ఈ కీ ఫ్రేమ్ అనేది మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే అది అలానే ఉంది, ఈ కీ ఫ్రేమ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎఫెక్ట్ చిన్నగానే ఉంటుంది చూడండి ఇలా. అది ఎందుకు వచ్చింది అంటే మనం ఇక్కడ కీ ఫ్రేమ్ని కొద్దిగా దగ్గరలో తీసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తే ఈ విధంగా, సో ఇలా ఫాస్ట్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ స్లో. అండ్ ఇప్పుడు ఇదే హ్యాండిల్ని ఇటు సైడ్ లాస్ట్లో తీసుకుంటే ఇక్కడ చూడవచ్చు మనం మ్యాక్సిమం స్పీడ్లోకి ఇది వెళ్ళిపోయింది. కోర్స్ మనకి ఈ స్పీడ్ అనేది మనం ఇక్కడ ఇందాక పెంచాము కాబట్టి అలా ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ న్యూట్రల్ స్పీడ్ ఇలా చేసుకోవచ్చు. ఐ హోప్ ఇది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ చూస్తే మనకి స్మూత్గానే ఉంది వీడియో ఇది. బట్ ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ ఇంకొద్దిగా స్మూత్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ దీనికి మళ్ళీ స్మూత్ యానిమేషన్ ట్రాన్సిషన్స్ అనేవి ఉంటాయి. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, అది మనకు కీ ఫ్రేమ్ సెక్షన్లో ఉంటుంది అనమాట. ఈ కీ ఫ్రేమ్ ట్రే ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనం ఏదైతే కీ ఫ్రేమ్స్ అప్లై చేసామో ఇందాక ఆ కీ ఫ్రేమ్స్ ఇక్కడ విజిబుల్గా ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఇదొక కీ ఫ్రేమ్ అండ్ ఇదొకటి. సో ఇప్పుడు దీంట్లో మనకు ఎఫెక్ట్స్ ఏమేమి యాడ్ అయినాయి, రీటైమ్ స్పీడ్ అండ్ రీటైమ్ ఫ్రేమ్, ఇవి రెండు యాడ్ అయిపోయినాయి మనకి ఇక్కడ. సో ఇప్పుడు వీటిని మనం కొద్దిగా స్మూత్ చేద్దాం. ఇక్కడ ఈ యానిమేషన్ చూస్తే మనకి మళ్ళీ అగైన్ ఇక్కడ చూపించట్లేదు కదా, ఇక్కడ ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మనకి సో ఈ ఫ్రేమ్ని ఆఫ్ చేస్తే ఇక్కడ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ప్లేబ్యాక్ చేయగానే ఇక్కడ నుంచి న్యూట్రల్ వాల్యూలో వస్తుంది, ఇక్కడ మనకి స్పీడ్ డ్రాప్ అయింది, ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా స్మూత్ చేద్దాం మనం. సో స్మూత్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఈ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఈ కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం దీన్ని యాడ్ చేయాలి. ఈజీ అండ్ అవుతుంది కదా, దీన్ని యాడ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు ఒక వేవ్ లాగా ఒక స్మూత్ ట్రాన్సిషన్ ఇలా వచ్చేసింది. అగైన్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ హార్డ్ ఉంది కదా, ఈ కీ ఫ్రేమ్ని కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఈజ్ అవుట్ చేసేస్తే ఇప్పుడు చూడవచ్చు ఇప్పుడు స్మూత్ ట్రాన్సిషన్ ఉంది ఇప్పుడు మనకి. సో దీన్ని మళ్ళీ మనకు కావాలి అంటే దీంట్లో కూడా మళ్ళీ మనం ఇక్కడ ఈ హ్యాండిల్స్ యూజ్ చేసి దీన్ని ఇంకా స్మూత్ చేయొచ్చు ఈ విధంగా, అండ్ ఇది కూడా స్మూత్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ చూస్తే మనకు ఆ ఎఫెక్ట్ అనేది చాలా స్మూత్గా వచ్చేసింది అనమాట ఇది. బట్ ఇది కొద్దిగా ఇంత పెట్టేద్దాం, అండ్ ఇది కూడా కొద్దిగా తగ్గిద్దాం, ఇది ఇంత పెట్టేద్దాం. సరే ఇప్పుడు చూస్తే మనం ఈ ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ కావాలి అంటే మనం ఇక్కడ చూస్తే ఈ క్లిప్ ఉంది కదా, దీంట్లో మళ్ళీ మనం ఒక యాంకర్ పాయింట్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇంకో యాంకర్ పాయింట్ వచ్చేసింది, అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకో స్పీడ్ పాయింట్ ఇక్కడ క్రియేట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ స్మూత్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు ఈ రెండు ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని నేను కీ ఫ్రేమ్స్ ఇక్కడ ఈ ఆప్షన్ ఇచ్చేస్తున్నా, ఇక్కడ మళ్ళీ స్లో అయిపోయింది. సో ఇప్పుడు ఇది ప్లే చేసి చూద్దాం. సో ఒకసారి ఫుల్ స్క్రీన్లో ప్లే చేసి చూద్దాం. ఇది నేను ఫుల్ స్క్రీన్ ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు రెగ్యులర్ నార్మల్ స్పీడ్ నుంచి మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఇది రెగ్యులర్గా ఉంది, స్మూత్, స్లో మోషన్, అగైన్ మళ్ళీ స్లో మోషన్, అండ్ ఇప్పుడు మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఒకటే క్లిప్లో మల్టిపుల్ ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఫ్రేమ్లో మనకి కొద్దిగా బ్లర్ అనేది వస్తుంది కదా, అది ఎందుకు అంటే సో ఈ ఫ్రేమ్స్ అనేది పర్టికులర్ రేంజ్ వరకే మనకి వస్తాయి. 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే మనకి 24 ఫ్రేమ్స్ కదా,
24 ఫ్రేమ్స్లో మనకి అది హాఫ్ చేస్తే నియర్లీ మనకు 40% రేషియోనో సంథింగ్ వస్తుంది. సో అంతవరకు మాత్రమే ఇది ఒక స్మూత్ ప్లేబ్యాక్ ఇవ్వగలుగుతుంది. దాని తర్వాత ఏంటంటే మనకి ఆ క్లిప్స్ అక్కడ ఉండవు కదా, దాంట్లో ఫ్రేమ్స్ ఉండవు కదా, ఆ సాఫ్ట్వేర్ నెక్స్ట్ ఫ్రేమ్కి క్లోన్ చేసి మనకి ఇస్తుంది. సో అది ఎలా అనేది మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ రీటైమ్ అండ్ స్కేలింగ్ అని ఉంది కదా, దీంట్లో రీటైమ్ ప్రాసెస్ అనేది ప్రాజెక్ట్ సెట్టింగ్ ప్రకారంగా ఉంది. సో ప్రాజెక్ట్ సెట్టింగ్లో ఏముంది ఇక్కడ చూస్తే ఇప్పుడు ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అని ఉంది కదా, ఈ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్లోకి వెళ్ళేసి మనం రీటైమ్ ప్రాసెస్ అనేది ఇక్కడ చెక్ చేస్తే మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో నియరెస్ట్ ఉంది. నియరెస్ట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ఫ్రేమ్ దగ్గర స్లో మోషన్ యాడ్ అయింది కదా, ఈ ఫ్రేమ్ దగ్గర నెక్స్ట్ ఫ్రేమ్ ఉంది కదా, దాని మధ్యలో ఈ ఫస్ట్ ఫ్రేమ్కి లాస్ట్ ఫ్రేమ్కి యూజ్ చేసి ఒక క్లోన్ వర్షన్ యూజ్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే సో ఆ రెండు ఫ్రేమ్స్ మధ్యలో ఒక క్లోనింగ్ ఎఫెక్ట్ యాడ్ చేసి అది వస్తుంది. సో ఇప్పుడు ఈ ఆప్షన్స్ మనకి ఇక్కడ కూడా ఉంటాయి చూడండి. సో ఇది ప్రాజెక్ట్ సెట్టింగ్స్ని రిఫర్ చేస్తుంది, దాంట్లో మనకు ఆ ఆప్షన్ ఉంది. నియరెస్ట్ ఆప్షన్ అనేది దాంట్లో ఉంది. ఇప్పుడు మనకి ఇది ఆప్టికల్ ఫ్లో ఉంది కదా, ఇది ఆన్ చేసుకుంటే కొద్దిగా మనకి ఇంకా స్మూత్ వస్తుంది ఇది. సో ఇప్పుడు దీన్ని ఆప్టికల్ ఫ్లోలో మనం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఇది కొద్దిగా స్మూత్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకో ఆప్షన్ వచ్చేసి ఫ్రేమ్ బ్లెండ్. ఈ ఫ్రేమ్ బ్లెండ్ అనేది ఏంటంటే సైడ్ బై సైడ్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రేమ్స్ రెండింటిని బ్లెండ్ చేసి ఒక మోషన్ అనేది యాడ్ చేస్తుంది. సపోజ్ ఇలాంటి వీడియోస్కి ఫ్రేమ్ బ్లెండ్ సెట్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూస్తే ఇది అంటే మనం ఇది అంత డిస్టర్బెన్స్గా ఎందుకు వస్తుంది అంటే మనం ఇక్కడ ఎక్స్ట్రీమ్ జూమ్ ఇచ్చాం కదా, అందు గురించి ఆ ప్రాబ్లం వస్తుంది. బట్ మన దగ్గర రెగ్యులర్ ఎఫ్పిఎస్లో ఉంటే ఈ ప్రాబ్లం అనేది రాదు. సో ఈ విధంగా మనం ఈ యొక్క కీ ఫ్రేమ్స్ యూజ్ చేసి స్పీడ్ అనేది చేంజ్ చేయొచ్చు అనమాట. మనకు వర్క్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ మనం రీటైమ్ కంట్రోల్స్ ఇలా ఆఫ్ చేసేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు ఇది కూడా ఆఫ్ చేసేస్తే మనకి వీడియో అనేది క్లీన్గానే ఉంది, బట్ ఎఫెక్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది ఇక్కడ. సో ఈ విధంగా మనం ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు. జస్ట్ ఇంకొకటి కూడా ఒకసారి చూద్దాం. ఈ వీడియో ఉంది కదా, సపోజ్ ఇది రీటైమ్ కంట్రోల్స్, దీంట్లో కూడా ఒక ఎఫెక్ట్ యాడ్ చేసి చూద్దాం మనం. సో ఈ మెట్రో అనేది వెళ్తుంది కదా, సో దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఒక స్పీడ్ పాయింట్ తీసుకుందాం అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేంత వరకు ఒక స్పీడ్ పాయింట్ తీసుకుందాం, ఇక్కడ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు దీనికి ఒక జూమ్ ఇద్దాం మనం ఒక 40% వరకు. సో ఇప్పుడు చూస్తే మనకి నార్మల్గా వచ్చి మళ్ళీ ఇక్కడ స్లో మోషన్ యాడ్ అయింది, బట్ చాలాసేపు ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ టైం తగ్గించేద్దాం, డ్యూరేషన్ ఇంత చేసేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ స్లో మోషన్ యాడ్ అయింది, ఇక్కడ మళ్ళీ ఫాస్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాస్ట్ చేసేద్దాం, ఇక్కడ వరకు ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ ఇద్దాం ఇది. సో ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ అంటే ఇంతవరకు ఇద్దాం అండ్ కీ ఫ్రేమ్ని కూడా కొద్దిగా లాస్ట్ వరకు ఇచ్చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ స్లో, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూస్తే ఇక్కడ స్లో మోషన్ యాడ్ అయింది ఇక్కడ, అండ్ అగైన్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని మనం కావాలంటే రివర్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరు, రివర్స్ ఉంది కదా, రివర్స్ చేద్దాం. సో ఇప్పుడు ఏమైంది, ఇది ఫాస్ట్గా వెళ్ళింది. ఇక్కడ ఇప్పుడు ట్రైన్ మూమెంట్ ఉంది ఇక్కడ, దీని తర్వాత ఇక్కడ కొద్దిగా స్లో మోషన్ అయింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. అండ్ మళ్ళీ దీని తర్వాత మనకి యాజ్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ స్టేజ్లో రావాలి మనకి. సో ఇక్కడ ఇలా అన్నమాట. సో ఇప్పుడు మనకి వీడియో స్లో మోషన్ అయింది, ఇక్కడ అగైన్ బ్యాక్ వెళ్ళింది, మళ్ళీ నార్మల్ టైంలో వచ్చేసింది. ఇక్కడ మనం కొద్దిగా స్లో మోషన్ యాడ్ చేద్దాం దీన్ని. ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు స్లో మోషన్ వచ్చింది, బ్యాక్ వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్లోగా వచ్చేస్తుంది. సో ఇలా ప్రాక్టీస్ చేయండి, మీకు ఎలా కావాలంటే అలా మనం దీన్ని ఎఫెక్ట్స్ అనేది మనం ఇక్కడ డీటెయిల్డ్గా కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఇవి స్పీడ్ పాయింట్స్, ఇవి వీటిని యూజ్ చేసి మనం పర్టికులర్ ప్లేస్ నుంచి పర్టికులర్ ప్లేస్ వరకు మనం ఎఫెక్ట్ అనేది అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి చెక్ చేద్దాం. సో ఇక్కడ క్లియర్ స్పీడ్ పాయింట్ ఉంది కదా, ఈ క్లియర్ స్పీడ్ పాయింట్ని ఇది ఏంటంటే మనకి ఇక్కడ వరకు ఈ స్పీడ్ పాయింట్ అనేది ఇక్కడ వరకు క్లియర్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే మీరు
ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ అదే దీంట్లో చేంజ్ స్పీడ్ అంటే మనకి కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి. మనకు 25% కావాలన్న స్పీడ్ ఎంత అనేది. ఇప్పుడు 77 ఉంది కదా, ఇప్పుడు ఈ స్పీడ్ని మనం 50% చేస్తే ఇక్కడ చూడవచ్చు 50%కి వచ్చేసింది. ఇది 50%. నెక్స్ట్ ఈ స్పీడ్ అనేది మనం ఒక 200% యాడ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది ఆటోమేటికల్లీ. ఇది ఏంటంటే మనం స్పీడ్ ఎఫెక్ట్ ఇచ్చాము కదా, ప్లేబ్యాక్ అనేది కొద్దిగా స్మూత్ లేదు ఇది, బట్ వీడియోలో ఏం ప్రాబ్లం రాదు. ఇక్కడ చూస్తే మీకు ఫ్రేమ్స్ అనేది డ్రాప్ అవుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక్కడ రివర్స్ కదా ఇది, సో అందు గురించి. సో ఈ విధంగా మనం ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ప్రీసెట్ కొన్ని స్పీడ్ ప్రీసెట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. రీసెట్ టు 100 ఉంది కదా, ఇది మనం యాక్టివేట్ చేసుకుంటే మనం పర్టికులర్ ఏరియా ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది 100కి రీసెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా 100కి. తర్వాత ఫ్రీజ్ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫ్రీజ్ ఫ్రేమ్ అనే ఆప్షన్ కూడా మనకి ఇందాక చూసాము, అంటే ఇమేజ్లో కన్వర్ట్ అయిపోతుంది, అది ఒక ఫ్రేమ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రివైండ్ యొక్క స్పీడ్ని కూడా మనము కొన్ని ఇక్కడ ఆల్రెడీ ప్రీసెట్స్ ఉన్నాయి, అంటే 50, 100, 200 రివైండ్ ప్రీసెట్స్ అంటే రివర్స్. ఇప్పుడు మనం ఇందాక చూసాము కదా ఇవి. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ర్యాంప్ అప్ టు 0, డౌన్ టు 0 అంటే ఇది మనకు పొజిషన్, ఏ పొజిషన్ నుంచి ఎంత కావాలి అనేది. రీసెట్ క్లిప్ అంటే మనకి కంప్లీట్ క్లిప్ అనేది రీసెట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇది మనం ఈ కంట్రోల్స్ ఆఫ్ చేసేస్తే మనకి ఇక్కడ క్లిప్లో మనం ఇట్లా డిఫరెన్స్ అనేది చూడవచ్చు. ఇక్కడ నుంచి ఫుల్ స్క్రీన్ ప్లే చేస్తే మెల్లిగా ఇక్కడ నుంచి స్లో మోషన్ వచ్చింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళింది, ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇంతవరకు వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ప్లే అవుతుంది యాజ్ యూజువల్. ఒక సింగిల్ క్లిప్లోనే ఇలా మనం మల్టిపుల్ మూమెంట్స్ని యాడ్ చేయొచ్చు. ఎఫెక్ట్స్ అన్నిటిని తీసేయాలంటే మళ్ళీ ఈ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకొని రీసెట్ క్లిప్ చేసేస్తే ఇది కంప్లీట్లీ 100% నార్మల్ ఫుటేజ్ అయిపోయింది. ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు నార్మల్ ఫుటేజ్ కూడా ఇది. స్పీడ్ అనేది 100% న్యూట్రల్ స్పీడ్లో ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇది కూడా తీసేయాలి అంటే ఇక్కడ రీటైమ్ కంట్రోల్స్ ఆఫ్ చేసేస్తే ఇది న్యూట్రల్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో 2 types ఆఫ్ స్పీడ్ చేంజ్ నేర్చుకున్నాం కదా, ఒకటి వచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్ అండ్ ఒకటి ఇది. నెక్స్ట్ మనం స్పీడ్ ర్యాంపింగ్ నేర్చుకున్నాం దీంట్లో, అంటే ఒకటే క్లిప్లో మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు చూసాం మనం దీంట్లో. సో ఈ విధంగా మనం స్పీడ్ని అనేది కంట్రోల్ చేయొచ్చు మనం ఇండివిజువల్లీ, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. సో ఒక నార్మల్ ఫుటేజ్ని ఒక సినిమాటిక్ ఫుటేజ్ లాగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో స్పీడ్ చేంజ్ అండ్ స్పీడ్ ర్యాంప్ అనే కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్లో మనం కంప్లీట్లీ స్లో మోషన్ అండ్ స్పీడ్ ర్యాంపింగ్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.